హలో ఫ్రెండ్స్, సరస్వతి పుష్కరాలు తెలంగాణలో జ్ఞాన సరస్వతి ఆలయంతో ప్రసిద్ధి చెందిన బాసరాలో 12 ఏళ్లకొకసారి జరిగే ఈ పవిత్ర పుష్కరాల గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇవి సరస్వతి నది పుష్కరాలు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి గురుగ్రహ ప్రవేశంతో ఈ పుష్కరాలు జరుగుతాయి. బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం దగ్గర భక్తులు విశేషంగా తరలివస్తారు. అందుకే కొందరు వీటిని బాసర పుష్కరాలు అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరాల వెనుక కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు కూడా భూలోకాన్ని ఆశీర్వదించేందుకు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే నదులు. దాంతో పుష్కరాలు జరగడం ప్రారంభమయ్యాయి. పుష్కరాల వెనుకున్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తన కుమారుడు అయిన పుష్కరుడికి ఒక దివ్య వరం ఇచ్చాడు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి నీవు ఒక నదిలో ప్రవేశించి నీ పవిత్రతను కలిపితే ఆ నది పవిత్రంగా మారుతుంది. ఈ విధంగా అప్పటి నుంచి బృహస్పతి గురుగ్రహం ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమైన నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఇలా 12 రాశులు, 12 నదులు, 12 సంవత్సరాల చక్రమిది. ఇప్పుడు మిథున రాశి అంటే సరస్వతి నది. 2025లో బృహస్పతి మిథునంలోకి ప్రవేశించాడు. అందుకే ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఋగ్వేదం చెబుతుంది సరస్వతి నది అనేది దివ్యమైన నది. ఇప్పుడు భౌతికంగా కనిపించకపోయినా భూమి లోపల ప్రవహించే నదిగా, అంతర్వాహినిగా పూజించబడుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందన్న విశ్వాసం ఉంది. అందుకే ఇక్కడ పుష్కరాల ఉత్సవం అంతగా జరుపుకుంటారు. బాసరలో ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం దేశంలో అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ కూడా పుష్కరాల సమయంలో స్నానాలు, విద్యారంభాలు, హోమాలు జరుగుతాయి. అందుకే చాలామంది బాసర పుష్కరాలు అని కూడా పిలుస్తుంటారు. ఈ సంవత్సరం 2025 మే 15 నుండి మే 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. స్థలం వచ్చేసి కాళేశ్వరం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, తెలంగాణ. ప్రధాన కార్యక్రమాలు పవిత్ర స్నానాలు, పిండ ప్రదానం, హోమాలు, పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రభుత్వ ఏర్పాట్లు: 17 అడుగుల సరస్వతి విగ్రహం, 100 గదుల గెస్ట్ హౌస్, టెంట్ సిటీ, ప్రత్యేక మొబైల్ యాప్ ప్లస్ వెబ్సైట్. భక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని గెస్ట్ హౌస్ లేదా టెంట్ బుకింగ్ చేసుకోండి. ఆన్లైన్ యాప్, సైట్ ద్వారా సమాచారం పొందండి. పుష్కర స్నానం చేసేటప్పుడు శాంతిగా, శ్రద్ధగా ఉండండి. తర్పణం పూజలు చేసేవారు జాగ్రత్తలు పాటించండి. పుష్కరాలు అనేవి మన భక్తికి, మన భూమికి, మన సాంప్రదాయానికి ఒక అద్దం లాంటిది. ఈ రోజు తేదీ వచ్చేసి 2025 మే 15. ఈ రోజు నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో ఈ పవిత్ర పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవి ప్రతి 12 సంవత్సరాలకొకసారి మాత్రమే వస్తాయి. అందుకే ఇవి చాలా ప్రత్యేకం. మరి మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.